ఈ రోజు మహాభారతంలోని 43వ అధ్యాయం. పాండవుల అజ్ఞాతవాసం మొదలవుతుంది. యుధిష్ఠిరుడు సన్యాసుడు వేషధారణ, భీముడు వంటవాళ్లాగా అందరూ వాళ్ళ వేషధారణలు వేసుకుంటారు. వాళ్ళందరూ విరాటరాజు దగ్గరికి సేవ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళని చూసి విరాటరాజు ఇలాగా అనుకుంటారు, వీళ్ళందరి పుట్టుక ఆదేశం ఇచ్చే వాళ్ళలాగా ఉంది, అంతేగాని సేవ చేసే వాళ్ళలాగా అనిపించడం లేదు అని మొదట సంకోచిస్తారు. దాని తర్వాత వారి విన్నపాలు విన్నాక అంగీకరిస్తారు. యుధిష్ఠిరుడు విరాటరాజు సహచరుడు అవుతారు. ఆయనతో పాటు సమయం గడుపుతా పాచికలు ఆడుకుంటా ఉంటారు. భీముడు వంట వాళ్ళకి అధిపతి పనిలో పనిచేస్తా ఉంటారు. అలాగే రాజుకి కాలక్షేపంగా కుస్తీ పోటీల్లో కూడా ఆడేవాళ్ళు. అర్జునుడు బృహనల అనే పేరుతో విరాటరాజు కూతురైన ఉత్తరాకి నాట్యం, పాటలు, సంగీతం నేర్పిస్తా ఉండేవాళ్ళు. నకులుడు గుర్రాలని చూసుకుంటా ఉండేవాళ్ళు. సహదేవుడు ఆవుల్ని చూసుకుంటా ఉండేవాళ్ళు. ద్రౌపది మహారాణి అయిన సుదేశన దగ్గర పనిచేస్తూ ఆవిడికి సేవ చేస్తూ ఉండేవాళ్ళు. మహారాణి సుదేశనకి సోదరుడైన కిచక విరాట సైన్యానికి సర్వ సైన్యాధిపతిలా ఉండేవాడు. విరాటరాజు ముసలి వాళ్ళు అవ్వడం చేత కిచకానే రాజులాగా ప్రవర్తించేవాడు. మత్స్య దేశంలో ప్రజలు కూడా కీచకుడే రాజు అని అనుకుంటా ఉండేవాళ్ళు. కీచకుడు బలశాలి. ఆయన ద్రౌపది అందాన్ని చూసి ఆమెపై ఆకర్షణ పెంచుకునేవాడు. ఎప్పుడు ఆవిడ్ని విసిగిస్తా ఉండేవాడు. ద్రౌపది మహారాణి అయిన సుదేశన మరియు ఇతరులకి ఆ విషయం చెప్పడానికి సంకోచించేవాళ్ళు. ద్రౌపది ఇలా చెప్పడం మొదలు పెట్టారు, నా భర్తలు గాంధర్వులు, ఎవరైనా నన్ను అగౌరవపరిచారో వాళ్ళని నా భర్తలు చంపేస్తారు. ఇతరులు అందరూ ఆ మాటలు నమ్మి భయపడేవాళ్ళు ద్రౌపది దగ్గరికి రావడానికి. కానీ కీచకుడు మాత్రం అలాగే ప్రవర్తించేవాడు. ఇంకా ద్రౌపది భరించలేక మహారాణి అయిన సుదేశనకి జరిగిందంతా చెప్పింది ద్రౌపది రక్షణ కోసం. కీచకుడు సిగ్గు లేకుండా వాళ్ళ సోదరికి ద్రౌపదిపై ఉన్న ఆశ గురించి చెప్తాడు. మహారాణి ఎంత ప్రయత్నించినా కూడా కీచకుడు ఆమె మాటలు వినిపించుకోలేదు. ఇంకా ఆమె ఏమీ చేయలేక కీచకుడు మాటకి అంగీకరిస్తారు. అలా ఒక రోజు రాత్రి సమయంలో మహారాణి సుదేశన సైరంధ్రిగా పిలువపడుతున్న ద్రౌపదిని పిలిచి ఇలాగా అంటారు, కీచకుడు ఇంట్లో విందు జరుగుతుంది, ఈ పానీయాలు మరియు ఈ తీపి పదార్థాలు తీసుకొని వెళ్ళి ఇవ్వు. ఆ మాటలకి ద్రౌపది తడబడతారు. ఇలాంటి సమయంలో ఇంటికి నేను వెళ్ళడం మంచిది కాదు అని సుదేశనకి ఎంత చెప్పినా కూడా మహారాణి అంగీకరించారు. కోపంతో నువ్వు ఇప్పుడు వెళ్లాల్సిందే అని చెప్తారు. ఇంకా ద్రౌపది ఆ మాటకి కట్టుబడి భయపడతా వెళ్తది. ద్రౌపది భయపడినట్టుగానే కీచకుడు ఆమె దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తా ఉంటాడు. ద్రౌపది ఇలాగా అంటారు, నువ్వు ఎవరు? నువ్వు రాజు కుటుంబానికి చెందిన వాడివి, నేను మీ దగ్గర పని మనిషిని, నువ్వు తప్పుదారిలో వెళ్తున్నావు, నా వైపుకి ఎందుకు వస్తున్నావు? నాకు పెళ్ళైందని చెప్పాను కదా, నన్ను రక్షించే గాంధర్వ భర్తలు కోపంతో నిన్ను చంపేస్తారు. ద్రౌపది ఆయన్ని తిరస్కరిస్తుంది అని కీచకుడు ద్రౌపదిని గట్టిగా పట్టుకుంటాడు. ద్రౌపది ఆయన నుంచి విడిపించుకొని పరిగెత్తుకుంటా వెళ్తది. ద్రౌపది గట్టిగా అరుస్తా సభలోకి పరిగెడతా ఉంటది. పిచ్చి పట్టిన కీచకుడు ఆమెని వెంబడించి అందరి ముందు ఆమెని తన్ని దుర్భాషలాడతాడు. కీచకుడి మీద భయంతో ఎవ్వరూ ఆయన్ని అడ్డుకోలేదు. ద్రౌపది ఈ అవమానాన్ని భరించలేకపోతుంది. జరగబోయే ప్రమాదం గురించి మర్చిపోయి ఆ రాత్రి భీముడి దగ్గరికి వెళ్తది. భీముడికి కీచకుడు ఆమెని ఎలా అవమానించారో చెప్పినాక ఆవిడ భరించలేక ఏడుస్తారు. ఈ నీచుణ్ణి నువ్వు ఒకేసారి చంపాలి, నేను ఈ విరాట రాజ్యంలో ఎంత పని చేస్తున్నానో, ఇలాంటి నీచులకి కూడా నేను పని చేయాల్సి వస్తుంది. నా చేతులు చూడండి ఎలాగా అయిపోయినాయో, కష్టపడడం వల్ల నేను ఏమి పట్టించుకోను. భీముడు ద్రౌపది కళ్ళు తుడిచి ఇలాగా అంటారు, నేను యుధిష్ఠిరుడు అర్జునుడు సలహా కోసం వేచి ఉండను, మనకి ఏమైనా కూడా నేను పట్టించుకోను, నేను కీచకుణ్ణి చంపుతాను. ద్రౌపది ఇలాగా అంటది, కంగారు పడకండి అని వాళ్ళిద్దరూ ఒక ప్రణాళిక వేసుకుంటారు. తర్వాత రోజు కీచకుడు ద్రౌపదితో అగౌరవంగా మాట్లాడడం మొదలు పెడతాడు. చూసావా, నీ దగ్గరికి ఎవరూ రాలేదు నిన్ను కాపాడడానికి, మత్స్య దేశానికి రాజు నేనే, ఇప్పటికైనా నన్ను అంగీకరించు, నేను నీ బానిసలాగా ఉంటాను అని అడుక్కుంటాడు. ద్రౌపది ఆ మాటలకి అంగీకరించినట్టు నటిస్తారు. ఇలాగా అంటారు, కీచకుడు సరే, ఇంకా నేను నిన్ను ఆపలేను, మన గురించి నీ సోదరులకి గాని నీ మిత్రులకి గాని ఎవరికి తెలియకూడదు, అంతా రహస్యంగా ఉండాలి, దానికి నువ్వు అంగీకరిస్తే నువ్వు చెప్పిందల్లా నేను చేస్తాను. కీచకుడు దానికి అంగీకరిస్తాడు. ఒంటరిగా ఆ రాత్రి వస్తాను అని చెప్తాడు. ద్రౌపది ఇలాగా అంటారు, సరే అయితే నాట్యం చేసే ప్రదేశానికి రండి, రాత్రిపూట అక్కడ ఎవ్వరూ ఉండరు,
ఉండరు. కీచకుడు సంతోషంగా రాత్రి ఒంటరిగా వెళ్తాడు నాట్యం చేసే ప్రదేశానికి. చిన్న వెలుగులో అక్కడొకళ్ళు పడుకొని ఉంటారు. కీచకుడు ఇది మరి ఎవరో కాదు సైరంధ్రియే అయ్యి ఉంటది అని చెయ్యి వేస్తారు. అది మరి ఎవరో కాదు భీముడు. కీచకుడు ఆశ్చర్యపోతాడు. వాళ్ళిద్దరి మధ్యన కుస్తీ జరుగుతుంది. ఇద్దరు శక్తివంతులు. వాళ్ళ ఇద్దరి మధ్యన పోరాటం ఎలా జరుగుతుంది అంటే వాలి మరియు సుగ్రీవకి జరిగినట్టుగా. ఆఖరిగా భీముడు కీచకుడిని చంపేస్తారు. ఆయన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఆయన మాంసాన్ని పడేస్తారు. ద్రౌపది సభలో ఉన్న భటులందరినీ లేపి ఇలాగా అంటది, కీచకుడు నన్ను వేధించాడు. నేను ఆయన్ని హెచ్చరించాను. అయినా కూడా ఆయన నా మాట వినకపోవడం వల్ల చనిపోయాడు. ముక్కలుగా పడి ఉన్న కీచకుడిని అందరికీ చూపిస్తారు ద్రౌపది. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.